నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో దుర్గా నవరాత్రుల్లో చేసే 10 రకాల ప్రసాదాలను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అన్ని రెసిపీస్ కూడా క్లియర్‌గా మంచి రుచిగా కుదిరేలా చూపించబోతున్నాను. అలాగే ఈ వీడియోలో స్పెషల్‌గా విజయవాడలో దేవి నవరాత్రుల్లో చేసే నైవేద్యాలను ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో వన్ బై వన్ ఈ వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు. మొదటి రోజు వచ్చేసి అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. నైవేద్యం వచ్చేసి పరమాన్నం. మనం పరమాన్నం కోసం మామూలు బియ్యం కాకుండా రేషన్ బియ్యం అంటే లావుగా ఉండే బియ్యం తీసుకుంటే పరమాన్నం టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగా వస్తుంది. ఇలా బియ్యం తీసుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అరకప్పు వరకు పెసరపప్పును తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు వేపి తీసుకుందాం. చూడండి, పెసరపప్పు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది అనేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పును బియ్యంలోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు శనగపప్పును తీసుకుందాం. ఇలా పరమాన్నంలో శనగపప్పు వేయడం వలన పరమాన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ శనగపప్పు అనేది పంటికి తగులుతూ రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకుందాం. ఇలా బాగా కడిగాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఇలా ఒక 2 కప్పుల నీళ్ళను తీసుకొని ఇప్పుడు ఈ బియ్యం పప్పును ఒక అరగంట సేపు నానబెడదాం. మీరు తొందరగా ప్రిపేర్ చేయాలంటే నానబెట్టకుండా అయినా చేయొచ్చండి. కానీ ఇలా నానబెట్టడం వలన రైస్ అయినా పప్పు అయినా తొందరగా ఉడుకుతుంది. అరగంట తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా 2 కప్పుల నీళ్ళను తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే మరో 3 కప్పుల నీళ్ళను తీసుకుందాం. అంటే టోటల్గా 1 కప్పు రైస్కి 5 కప్పుల వరకు నీళ్ళను తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు చిక్కటి పాలను తీసుకుందాం. ఇక్కడ నేను బాయిల్ చేసిన పాలు కాదండి, పచ్చి పాలనే యూజ్ చేస్తున్నాను. ఇలా పాలను తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి, నిజానికి పరమాన్నంలో పాలను చాలా తక్కువగా యూజ్ చేస్తారు. కొందరైతే పరమాన్నం మొత్తం కూడా పాలతోనే ఉడికిస్తారు. మీకు ఎలా వీలవుతే అలా పాలను కానీ లేదా నీళ్ళను కానీ తీసుకోవచ్చు. కానీ క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే 1 కప్పుకి మొత్తం టోటల్గా ఇక్కడ 6 కప్పుల వరకు నీళ్ళను పాలను యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి ఉడికించుకుందాం. ఇందులో మనం పాలను వేసాం కాబట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే పాలు అనేవి పొంగిపోతాయి. అలా పొంగిపోకుండా కొంచెం దగ్గరే ఉండి ఇలా పొంగు వచ్చేంత వరకు చూడండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని బాగా ఉడికించుకుందాం. ఇందులో మనం పెసరపప్పుని వేసాం కదా, పెసరపప్పు అనేది అడుగు పట్టేసి మాడిపోతుంది. అలా అవ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇందులో ఇంకొంచెం పాలు ఉన్నాయి కదా, ఈ పాలు కూడా కొంచెం దగ్గర పడేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా దగ్గర పడ్డాక చూడండి, అన్నం కూడా మెత్తగా ఉడికింది. మనకు పరమాన్నం కోసం ఎలా అయితే అన్నం ఉడకాలో అలా రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం తురిమిన బెల్లాన్ని కొలిచి ఒక 2 కప్పుల వరకు తీసుకుందాం. ఫస్ట్ ఇలా 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాక బెల్లాన్ని అన్నం మధ్యలోకి ఇలా అని మిగతా బెల్లం కూడా తీసుకుందాం. ఇలా టోటల్గా 2 కప్పుల బెల్లం తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికిస్తే బెల్లం అనేది కరిగిపోయి ఇదంతా కూడా కొంచెం పలచగా అవుతుంది. చూడండి, కాస్త పలచగా అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించామనుకోండి, ఇదంతా కూడా కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే మంచి ఫ్లేవర్ కోసం చిటికెడంతా పచ్చకర్పూరాన్ని తీసుకుందాం. వేళ్ళతో ఇలా నలిపితే పొడి పొడిగా అవుతుంది. అలా అని పచ్చకర్పూరం ఎక్కువగా వేస్తే స్మెల్ అనేది చాలా వస్తుంది. కాబట్టి ఇలా చిటికెడంత మాత్రమే వేయండి. ఇలా ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లను పరమాన్నంలోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఒకసారి బాగా కలిపితే మనకు పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. పరమాన్నం మరీ పలుచగా ఉండొద్దు, అలా అని మరీ గట్టిగా ఉండొద్దు. రెండవ రోజు వచ్చేసి శ్రీ గాయత్రి దేవి కొబ్బరన్నం నైవేద్యంగా పెడతారు. కొబ్బరన్నం చేయడానికి ఇక్కడ నేను ఉడికించిన అన్నాన్ని ఒక 2 కప్పుల వరకు ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెడుతున్నాను. 1/2 కిలోలో సగం అన్నమాట ఇది. ఇలా కొంచెం ఆరబెట్టడం వలన ఇది కొంచెం పొడి పొడిగా చాలా బాగుంటుంది.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని, నూనె బాగా వేడెయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ముందుగా పల్లీలను ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాతే ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కను, 2 లవంగాలను తీసుకోండి. ఇలా ఇందులో చిన్న దాల్చిన చెక్క, లవంగాలు వేయడం వలన కొబ్బరన్నం రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వీటిని స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, అలాగే తరిగిన 3-4 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువ, అలాగే కరివేపాకును తీసుకొని పోపుని బాగా ఫ్రై చేయండి. సో పోపంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి తురిమిన కొబ్బరి తురుమును 1.5 కప్పు వరకు తీసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తురిమి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా స్టవ్ అప్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన అన్నాన్ని తీసుకొని బాగా కలపండి. అన్నీ కలిసేలా బాగా కలిపామంటే కొబ్బరి అన్నం రెడీ అయినట్లే. 3వ రోజు అన్నపూర్ణాదేవి అల్లంగారను నైవేద్యంగా పెడతారు. ఒక 3 గంటల ముందుగానే ఒక 3/4 కప్పు అంటే 180 గ్రామ్స్ మినపగుళ్ళను తీసుకొని బాగా కడిగి నానబెట్టాను. ఇలా నానబెట్టిన ఈ పప్పుని ఒకసారి బాగా కడిగి గ్రైండ్ చేయడానికి మనకు మిక్సీ గిన్నెలో చిన్న మిక్సీ గిన్నె ఉంటుంది కదా, ఆ మిక్సీ గిన్నెలోకి కడిగి నీళ్ళన్నీ వంపేసిన మినపప్పుని కొంచెం కొంచెంగా తీసుకొని గ్రైండ్ చేయండి. అయితే పప్పులో వాటర్ వేయకుండా వీలైనంత వరకు బాగా గ్రైండ్ చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఒకసారి బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక 2-3 టీ స్పూన్ల నీళ్ళను తీసుకొని మరోసారి బాగా గ్రైండ్ చేయండి. అయితే ఇలా మనం మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ అనేది మెత్తగా నలిగేటంత వరకు బాగా గ్రైండ్ చేయండి. మరి మిక్సీ అనేది తిరగకపోతే ఇంకో స్పూన్ నీళ్ళను వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. పప్పు అనేది చక్కగా నలిగింది, అలాగే పిండి అనేది మరీ లూజ్ అవ్వకుండా స్టిఫ్గానే ఉంది. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇదే విధంగా మిగతా పప్పుని కూడా బాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన ఈ పప్పుని ఇలా మనం 1 డైరెక్షన్లోనే తిప్పుతూ మిక్స్ చేసుకుందాం. దీని వలన మనం మిక్సీలో గ్రైండ్ చేసినప్పటికీ కూడా గ్రైండర్లో గ్రైండ్ చేసి తీసుకున్నట్టుగా పప్పు అనేది ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. ఇది వడలు చేయడానికి ఇంపార్టెంట్ టిప్ అండి. ఇలా తప్పకుండా ఒక 3-4 నిమిషాలు 1 డైరెక్షన్లోనే తిప్పుతూ బాగా కలపండి. ఇక్కడ నేను 4-5 నిమిషాలు బాగా బీట్ చేశాను. ఇలా బాగా బీట్ చేశాక ఇంతకీ మనం కలిపిన పిండి అనేది ఫ్లఫీగా అయిందో లేదో తెలియడానికి ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ని తీసుకొని అందులోకి ఈ పిండి ముద్దను వేసి చూస్తే పిండి అనేది నీళ్ళల్లో మునిగిపోకుండా ఇలా పైకి తేలుతూ ఉందంటే పిండి ఫ్లఫీగా రెడీ అయినట్లు. ఇలా వచ్చిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే 1 ఇంచ్ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, సన్నగా తరిగిన కరివేపాకుని, సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరాకుని కూడా తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. మనం ఎప్పుడు పిండిని కలిపినా మనం ఏ డైరెక్షన్లో అయితే పిండిని ఫస్ట్ మిక్స్ చేసామో అదే డైరెక్షన్లో కలపాలి. ఇలా ఒకసారి కలిపాక పిండి అనేది కొంచెం స్టిఫ్గా రెడీ అవ్వడానికి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల గ్రైండ్ చేసిన అటుకుల పొడిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను అటుకుల పొడిని వేస్తున్నాను కదా, మీరు కావాలంటే ఈ ప్లేస్లో బియ్య పిండినైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని మరోసారి బాగా కలపండి. మరొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనకు పిండి ఫ్లఫీగా ఉండాలి కానీ ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండకూడదు. ఇన్ కేస్ ఎయిర్ గ్యాప్స్ ఉన్నప్పుడే మనం వడలు చేస్తే వడల్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లోనే పేలిపోతాయి. కాబట్టి పిండిని ఫ్లఫీగా చేయాలి కానీ ఎయిర్ గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అయితే మనం ఫ్రై చేసేటప్పుడు అసలు టెన్షనే ఉండదు. పిండిని ఇలా బాగా కలిపాక స్పూన్తో కానీ లేదా చేతితో కానీ ఒకసారి బాగా కలపండి. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి పోతాయి. సో ఇలా అటుకుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలిపాక ఒక 2 నిమిషాలు పక్కన పెట్టామంటే అటుకుల పొడి అనేది వాటర్ని పీల్చుకొని పిండి అనేది కొంచెం స్టిఫ్గా తయారవుతుంది.
2 నిమిషాల తర్వాత చూడండి, పిండి అనేది వడపిండి కన్సిస్టెన్సీలో చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! సో, ఇలా తయారు చేసిన ఈ పిండిని వడల్లా చేయడానికి చేతిని ముందుగా నీళ్ళతో తడి చేసుకొని, కొంచెం పిండి ముద్దను తీసుకొని వడల్లా ఇలా చేతిలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇలా తయారు చేసిన పిండిని వడల్లా చేస్తూ మీడియంగా వేడైన ఆయిల్‌లోకి తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా సరిపడా వడల్ని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. వడలు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. సో, ఇలా చేయడం వలన వడలనేవి చాలా ఫ్లఫీగా, సాఫ్ట్‌గా అచ్చం గ్రైండర్‌లో చేసినట్టుగానే పర్ఫెక్ట్‌గా వస్తాయండి. 4వ రోజొచ్చేసి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. ఈ రోజున దద్దోజనం నైవేద్యంగా పెడతారు. దద్దోజనం చేయడానికి ఇక్కడ నేను ముందుగానే అన్నం కోసం కూడా 2 కప్పుల ఉడికించిన అన్నాన్ని తీసుకుంటున్నాను. ఇది కూడా పావు కిలోలో సగం అన్నమాట. సో, ఇలా తీసుకున్న అన్నాన్ని ముందుగా వేడి మీదే కొంచెం మెదిపి తీసుకోండి. చూడండి, అన్నం ఇలా బాగా మెదిపాక ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను 1 కప్పు వరకు తీసుకొని బాగా కలపండి. ఇలా మనం పెరుగన్నంలో పాలు వేసి చేయడం వలన ఎక్కువ టైం అయినా పుల్లగా అవ్వకుండా చాలా మంచి రుచిగా ఉంటుంది. అలాగే మనం ఇలా పాలు తీసుకొని కలుపుతూ ఉండగానే అన్నం అనేది కాస్త చల్లారిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇలా కలిపాక కూడా అన్నం ఇంకా వేడిగా ఉంటే ఒక 5 నిమిషాలు ఆగి ఆ తర్వాత పెరుగుని తీసుకోండి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన పాలను తీసుకున్నాను కాబట్టి అన్నం అనేది చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1.5 నుండి 2 కప్పుల వరకు పెరుగుని తీసుకోండి. మీరు పెరుగన్నం వెంటనే తినేవారైతే 1.5 కప్పు వరకు తీసుకున్నా సరిపోతుంది. లేదా మనం నైవేద్యం కోసం పెడుతున్న బాక్స్‌గా తీసుకెళ్తున్న 2 కప్పుల వరకు కమ్మటి పెరుగుని తీసుకోండి. కమ్మటి పెరుగుని తీసుకోవడం వలన దద్దోజనం మంచి రుచిగా కుదరడమే కాదు, ఎక్కువ టైం వరకు పుల్లగా అవ్వకుండా చాలా మంచి రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే తరిగిన కొద్దిగా కొత్తిమీర ఆకుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. మరో పక్కన ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని, నూనె వేడయ్యాక 1-2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. పల్లీలను పప్పుతో పాటే తీసుకుంటే సరిగ్గా ఫ్రై కావు, కాబట్టి ముందుగా తీసుకొని ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. వీటిని ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోని 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని తీసుకొని ఫ్రై చేయండి. సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, 2-3 తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1/2 టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచిన మిరియాల పొడిని, అలాగే 2 ఎండుమిరపకాయలని తీసుకొని ఫ్రై చేయండి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువ, కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి. సో, ఇలా ఫ్రై చేసిన పోపుని పెరుగన్నంలోకి తీసుకొని బాగా కలపండి. ఒకసారి అన్నీ కలిసేలా ఇలా బాగా కలిపామంటే గుడిలో ప్రసాదంలా కమ్మని రుచితో దద్దోజనం తయారైపోయింది. 5వ రోజు వచ్చేసి శ్రీ మహాచండీదేవి. ఈ రోజున పులిహోర నైవేద్యంగా పెడతారు. ముందుగా ఒక గిన్నెలోకి 35 నుండి 40 గ్రాముల వరకు చింతపండును తీసుకోండి. ఒకసారి బాగా కడిగి మళ్ళీ నీళ్ళను వేసి నానబెట్టండి. మనకు చింతపండు త్వరగా నానాలంటే వేడి నీళ్ళను కానీ లేదా ఒక 2 నిమిషాలు ఉడికించైనా తీసుకోవచ్చు. ఈ చింతపండు నానేలోగా మరో పక్కన కుక్కర్లోకి ఒక పావు కిలో బియ్యం తీసుకుందాం. ఇక్కడ నేను పావు కిలో బియ్యాన్ని ఇలా గ్లాస్ కొలతతో కొలిచి తీసుకున్నాను. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో 1.5 గ్లాసు వరకు నీళ్ళను తీసుకోండి. అన్నం పొడి పొడిగా రావడానికి ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు నూనెను తీసుకొని కవర్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, అన్నం చక్కగా ఉడికింది. అన్నం ఇలా ఉడికించాక ఏదైనా వెడల్పుగా ఉండే ప్లేట్లోకి కానీ లేదా పళ్ళెంలోకి కానీ తీసుకొని ఆరబెట్టామంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. సో, ఇలా ఉడికించిన అన్నం చల్లారేంత వరకు ఏదైనా ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టండి. అలాగే మరో పక్కన చింతపండు కూడా చక్కగా నానింది. ఇప్పుడు చింతరసాన్ని తీసుకుందాం. ఇలా బాగా పిసికి ఇంకొక గిన్నెలోకి నారలు పడకుండా ఇలా జల్లెడలోకి తీసుకొని పిండి తీసుకోండి. ముందు ఇలా చింతపండు రసమంతా బాగా పిండాక ఈ చింతపండులు మళ్ళీ గిన్నెలోకి తీసుకొని కొంచెం నీళ్ళను వేసి మరొకసారి పిండి తీసుకోండి. సో, ఇలా మొత్తానికి మనం చింతపండు రసాన్ని మరీ పలుచగా కాకుండా ఇలా చిక్కగా తీసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ బెల్లాన్ని, అర టీ స్పూన్ పసుపుని, అర టీ స్పూన్ రఫ్గా దంచిన మిరియాలను తీసుకోండి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మల్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఉడికించండి. అలాగే ఇందులో నేను నూనె వేయలేదు. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను తీసుకొని ఉడికించవచ్చు. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించామంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోయి చింతరసం అనేది కొంచెం చిక్కగా అవుతుంది. చూడండి, చింతపండు రసం బాగా ఉడికి ఇలా తుకతుక అని ఎప్పుడైతే ఉడుకుతుందో ఈ స్టేజ్కి వచ్చిందంటే చింతపండు రసం బాగా ఉడికినట్లు. అలాగే కాస్త చిక్కబడింది కదా. ఇప్పుడు ఇదే టైంలో ఈ చింతపండు రసాన్ని రెడీగా పక్కన నుంచి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. మరొక ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని ముందుగా వీటిని దోరగా ఫ్రై చేయండి. పల్లీలను ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మిగతా వాటిని తీసుకొని ఫ్రై చేస్తే పల్లీలు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, 4 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే 2-3 ఎండుమిరపకాయల్ని, అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. 1/2 టీ స్పూన్ ఇంగువను, అలాగే అర టీ స్పూన్ ఉప్పుని తీసుకొని కలపండి. ఇక్కడ మనం తీసుకున్న 1/2 కిలో బియ్యానికి నేను కంప్లీట్గా 2 టీ స్పూన్ల వరకు ఉప్పుని తీసుకున్నాను. నేను తీసుకున్న ఉప్పు రుచి అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మీరు ఎక్కువగా తినేవారైతే మరొక 1/2 టీ స్పూన్ ఎక్కువగా తీసుకొనైనా చేయొచ్చు. అలాగే నేను ఈ పోపులో మళ్ళీ పసుపుని తీసుకోవట్లేదు. మనం చింతపండు రసంలో పసుపుని తీసుకున్నాం కాబట్టి పోపులో తీసుకోవట్లేదు. మీరు కావాలంటే కొంచెం తీసుకొనైనా కలపచ్చు. సో ఇలా ఫ్రై చేసిన పోపుని ఆరబెట్టిన అన్నంలోకి తీసుకుందాం. అలాగే మనం ఉడికించి పక్కన పెట్టిన చింతపండు రసాన్ని కూడా మొత్తం తీసుకొని బాగా కలపండి. అంతా కలిసేలా బాగా కలిపామంటే పులిహోర తయారైపోయినట్లే. 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి. ఈ రోజున క్షీరాన్నం కానీ లేదా కట్టు పొంగల్ని నైవేద్యంగా పెడతారు. బౌల్లోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. వెయిట్ వైజ్ 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే 3/4 కప్పు వరకు పెసరపప్పుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకొని బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇది బాగా ఫ్రై అయ్యి కాస్త కలర్ మారుతుంది. చూడండి, ఇలా బాగా ఫ్రై చేశాక బియ్యంలోకి తీసుకొని ఒక 2-3 సార్లు కడగండి. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి. మీరు కావాలంటే వెంటనే ఉడికించవచ్చు. అరగంట తర్వాత మరో పక్కన కట్ట పొంగలి ఉడకడానికి సరిపడా గిన్నెను తీసుకొని 6 కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి. మనం బియ్యం ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో నీళ్ళను కూడా ఇలా ఒక 7 కప్పుల వరకు కొలిచి తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలను తీసుకొని నీళ్లను బాగా వేడి చేయండి. నీళ్లు వేడవుతున్నప్పుడు అరగంట సేపు నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఇలా మూతను కవర్ చేసి పెట్టండి. కంప్లీట్గా కాకుండా ఇలా కొంచెం ఓపెన్ పెట్టి ఉడికిస్తే ఇందులోని ఎసరు అనేది పొంగినట్టుగా అవ్వకుండా అన్నం చక్కగా ఉడుకుతుంది. చూడండి, 7-8 నిమిషాలు అయ్యేసరికి నీళ్లు దగ్గర పడి అన్నం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా మనం ఒకటి తీసుకుని చూస్తే మెత్తగా ఉడికింది కదా. ఇదే టైంలో అన్నాన్ని ఇలా కొంచెం స్పూన్తో మెదిపినట్టుగా చేయండి. లేదా పప్పు గుత్తితో అయినా ఇలా కొంచెం మ్యాష్ చేసినట్టు చేసామంటే కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. మరి మనకు అన్నంలా కనబడకుండా కాస్త మెదిపినట్టుగా ఉండాలి. అలాగే మనకు ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. ఇదే టైంలో 1 కప్పన్ని నీళ్లను వేడి చేసి తీసుకోండి. కొంతమంది కట్టు పొంగలి గట్టిగా తినడానికి ఇష్టపడితే కొంతమంది జ్యూసీగా తినడానికి ఇష్టపడతారు. సో నాకైతే కట్టు పొంగలి కొంచెం జ్యూసీగా ఉంటేనే ఇష్టం కాబట్టి ఎక్స్ట్రాగా నీళ్ళని తీసుకుంటున్నాను. అది మీరు గట్టిగా తినడానికి ఇష్టపడుతుంటే నీళ్లు వేయకుండా అయినా చేయొచ్చు. సో ఇలా నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలిపాక మరొక 2 నిమిషాలు ఉడికించండి. ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. మీరు నెయ్యికి బదులుగా మొత్తం ఆయిల్తో అయినా చేయొచ్చు, లేదా కొద్దిగా నెయ్యిని కొద్దిగా ఆయిల్ అయినా వాడొచ్చు. నెయ్యి వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి.
ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొన్ని జీడిపప్పు పలుకుల్ని, అలాగే కచ్చాపచ్చాగా దంచిన అర టీ స్పూన్ మిరియాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువ, అలాగే కరివేపాకుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకుంటున్నాను. మీకు పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఒకసారి బాగా కలిపి పక్కన ఉడుకుతున్న కట్టె పొంగల్లోకి తీసుకోండి. అయితే మనం ఇలా పోపుని తీసుకున్నాక వెంటనే మూత పెట్టి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా మనం పోపు వేసి వెంటనే మూత పెట్టడం వలన పోపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా కట్టె పొంగలికి బాగా పడతాయి. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలపండి. ఇలా ఒకసారి అన్నీ కలిసేలా కలిపామంటే కమ్మడి రుచితో కట్టె పొంగలి తయారైపోయింది. ఇలా మనం అమ్మవారికి నైవేద్యం కోసం కానీ లేదా మార్నింగ్ టైం ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడైనా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. 7వ రోజు శ్రీ సరస్వతి దేవి కేసరిని నైవేద్యంగా పెడతారు. ముందుగా ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. నెయ్యి వేడయ్యాక ఇక్కడ నేను బాదం, జీడిపప్పు, బ్లాక్ కిస్మిస్లను ఇలా అన్నీ కలిపి ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను. సో వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు దూరగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక 3-4 లవంగాలను తీసుకోండి. రవ కేసరిలో లవంగాల ఫ్లేవర్ అనేది చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. సో మీకు రవ కేసరి అనేది ఎక్స్ట్రా టేస్ట్గా మంచిగా రావాలంటే తప్పకుండా ఇలా లవంగాలను తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేయండి. వెయిట్ వైజ్ చెప్పాలంటే 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో ముందుగా ఇదే నెయ్యిలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. అలాగే మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు రవ్వ అనేది ఎక్కడ కూడా మాడిపోకుండా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా మనం ఒక పక్కన రవ్వను ఫ్రై చేస్తూనే మరో పక్కన ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 4 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఇందులోనే నేను కొద్దిగా కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న నీళ్ళను మరొక పక్కన స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయండి. రవ్వను ఇలా కలుపుతూ ఒక 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేశాక రవ్వ ఇంకా బాగా ఫ్రై అవ్వడానికి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు రవ్వ అనేది మాడిపోకుండా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. అలాగే మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి అరకప్పు వరకు నెయ్యిని వాడుతున్నాను. మీరు కావాలంటే 1 కప్పుకి 1 కప్పు నెయ్యి అయినా వాడచ్చు, లేదా 1 కప్పుకి నెయ్యి తక్కువగా తినేవారైతే పావు కప్పు వరకైనా వాడచ్చు. చూడండి, రవ్వ కూడా ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. కలర్ కూడా ఇలా మంచిగా ఎరుపు రంగులోకి వచ్చింది. మరో పక్కన కూడా మనం తీసుకున్న నీళ్లు చక్కగా వేడవుతున్నాయి. సో ఈ నీళ్ళను ఇప్పుడు తీసుకొని రవ్వలోకి కొద్దిగా తీసుకుంటూ బాగా మిక్స్ చేయండి. మనం ఒకేసారి నీళ్ళన్నీ వేసేసామంటే పొంగిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇలా కొంచెంగా వేస్తూ కలుపుతూ నీళ్ళన్నిటినీ తీసుకోండి. సో ఇలా అన్ని నీళ్లను తీసుకున్నాక కలుపుతూ రవ్వ అనేది బాగా ఉడికేటంత వరకు ఉడికించండి. మనం చక్కెర వేసాక రవ్వ అనేది మళ్ళీ ఉడకదు కాబట్టి ముందుగానే రవ్వను బాగా ఉడికించిన తర్వాతే మనం చక్కెరను తీసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు అయ్యేసరికి నీళ్లు కూడా దగ్గర పడతాయి. చూడండి, రవ్వ కూడా చక్కగా ఉడికి సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు చక్కెరను తీసుకోండి. మనం తీసుకున్న ఈ స్వీట్ అనేది ఎగ్జాక్ట్గా చాలా చక్కగా సరిపోతుంది. ఇన్ కేస్ మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే 1 కప్పు 1.5 కప్పు వరకైనా తీసుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కువగా తినేవారైతే 1 కప్పుకి 1.75 కప్పు వరకైనా తీసుకోవచ్చు. సో ఇలా చక్కెరను తీసుకొని కలుపుతూ ఉండగానే చక్కెర అంతా కూడా కరిగిపోయి ఇలా సిల్కీగా వస్తుంది. అలాగే మీరు ఈ కేసరిలో ఫుడ్ కలర్ వేయాలనుకుంటే ఇదే టైంలో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని కానీ లేదా ఎల్లో ఫుడ్ కలర్ని కానీ తీసుకొని కలపచ్చు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కవర్ చేసి ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. దీని వలన చక్కెర పాకం అనేది రవ్వ కేసరికి బాగా పడుతుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలపండి. మనకు రవ్వ కేసరి అనేది మరీ దగ్గరగా ఉడికించొద్దు. ఇది చల్లారాక కాస్త గట్టిపడుతుంది కాబట్టి
ఈ స్టేజ్లోనే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక చివరిగా ఒక 2-3 టీ స్పూన్లు నెయ్యిని తీసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో మనం ఈ విధంగా రవ కేసరి చేస్తే చల్లారిన కానీ గట్టిపడదు. కలర్ వేయకపోయినా ఇలా మంచి కలర్ఫుల్గా, మంచి రుచిగా, మృదువుగా చేసుకోవచ్చు. ఈ వేలో ఒకసారి రవ కేసరిని చేసి చూడండి. లవంగాల ఫ్లేవర్తో ఎక్స్ట్రా టేస్ట్గా వస్తుంది. 8వ రోజు దుర్గాష్టమి. దుర్గాదేవికి అలంకరిస్తారు. కదంబం నైవేద్యంగా పెడతారు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ శనగపప్పుని, అలాగే అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ ఆవాలను, కొంచెం జీలకర్రను తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని, పావు టీ స్పూన్ ఇంగువను తీసుకొని ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇదంతా ఒక 80% ఫ్రై అయ్యాక చివరిగా ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని కలపండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టిన కూరగాయ ముక్కల్ని తీసుకుందాం. ఒక క్యాప్సికమ్, ఒక మునక్కాడ ముక్కల్ని, కొన్ని చిక్కుడుకాయ ముక్కల్ని, అలాగే 2 బెండకాయ ముక్కల్ని, ఒక టమాటా, ఒకటి కట్ చేసిన బంగాళదుంప, అలాగే ఒకటి కట్ చేసిన వంకాయను తీసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. అలాగే ఇదే టైంలో టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు కవర్ చేసి 2-3 నిమిషాలు ఆయిల్లోనే ఈ కూరగాయ ముక్కల్ని బాగా ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత ఇవి ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1 కప్పు చింతపండు రసాన్ని తీసుకుందాం. ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఇలా రసంలా తీసి తీసుకున్నాను. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ కారం తీసుకొని కలపండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన 1 కప్పు కందిపప్పును తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళను కూడా తీసుకోండి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు నీళ్ళను తీసుకున్నాను. ఇలా బాగా కలిపాక మూత పెట్టి కూరగాయ ముక్కల్ని బాగా ఉడికించండి. ఇలా ఎప్పుడైతే ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా పొడిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ కదంబంలో సాంబార్ పొడి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపాక మరో 2-3 నిమిషాలు బాగా ఉడికించండి. మొత్తానికి మనకు కూరగాయ ముక్కలు అనేవి ఇలా బాగా ఉడికేటంత వరకు ఉడికించాలి. అలాగే మీరు ఇలా ఉడికించేటప్పుడు ఇందులో వాటర్ ఏమైనా అయిపోతే పైనుండి కొంచెం వేసైనా ఉడికించవచ్చు. 1 కప్పు వరకు మెత్తగా ఉడికించిన అన్నం తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. దీని వలన మనం యాడ్ చేసిన రైస్కి ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. 3 నిమిషాల తర్వాత చూడండి, గుమగుమలాడుతూ కదంబం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోవడమే. 9వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని. చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. మరి చక్కెర పొంగలి చేయడానికి ముందుగా కుక్కర్ని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని నెయ్యి వేడయ్యాక పావు కప్పు కడిగిన పెసరపప్పుని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు పెసరపప్పుని బాగా ఫ్రై చేశాక ఇందులోనే ఒక 3/4 కప్పు కడిగిన బియ్యం తీసుకొని మరో 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన చక్కెర పొంగలి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల నీళ్ళను తీసుకోండి. అంటే 3/4 కప్పు బియ్యం, పావు కప్పు పెసరపప్పు కదా, దానికి డబల్ అమౌంట్గా ఇలా నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని, విజిల్ని పెట్టి ఇలా క్లోజ్ చేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఈ పప్పు బియ్యం ఉడికేలోపు మరో స్టవ్ పైన ఒక గిన్నెలోకి 3/4 కప్పు వరకు బెల్లాన్ని, అలాగే పావు కప్పు చక్కెరను తీసుకుందాం. మీరు కావాలంటే 3/4 కప్పు చక్కెరను, అలాగే పావు కప్పు బెల్లం తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కొంచెం బెల్లం క్వాంటిటీని పెంచి చక్కెర క్వాంటిటీని తగ్గించాను. అలాగే ఇందులోనే అరకప్పు నీళ్లను వేసి బెల్లాన్ని బాగా కరిగించండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే
చూడండి, పప్పు బియ్యం బాగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి మనం కరిగించిన బెల్లం నీళ్లను వడగట్టి తీసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ అన్నం అనేది బెల్లం నీళ్లను బాగా అబ్జర్వ్ చేసుకున్నంత వరకు ఉడికించండి. చూడండి, బెల్లం నీళ్లను అబ్జర్వ్ చేసుకొని ఇలా దగ్గర పడ్డాక ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచీ పొడిని, అలాగే చిటికెడంత పచ్చకర్పూరాన్ని తీసుకోండి. ఇలా కొంచెం పచ్చకర్పూరం వేయడం వలన గుడిలో ప్రసాదంలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో ఫ్రై చేసిన ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే కాజు, బాదం, కిస్మిస్లను ఇలా బాగా ఫ్రై చేసి తీసుకోండి. చూస్తేనే మనం ప్రిపేర్ చేసిన చక్కెర పొంగలి ఎంత కమ్మగా కుదిరిందో తెలిసిపోతుంది. మీరు కూడా ఓసారి చక్కెర పొంగలిని ఇలా చేసి చూడండి. గుడిలో ప్రసాదంలా కమ్మగా కుదరడం ఖాయం. 10వ రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున మనం అన్ని రకాల లేదా బూరెలు, గారెలు, లడ్డు ఇలా ఏ రకమైన ఒక రకం చేసైనా పెట్టచ్చు. కాబట్టి బూరెల్ని నైవేద్యంగా చూపించబోతున్నానండి. దానికి పాల బూరెల కోసం బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి 5 నుండి 8 గంటలు బాగా నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టి మెత్తని పొడిలా ప్రిపేర్ చేసి ఈ పాల బూరెల్ని ప్రిపేర్ చేస్తుంటారు. కానీ ఈ వీడియోలో మీరు పొడి బియ్యం పిండితో ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి పాల బూరెలను చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 3/4 కప్పు బెల్లం తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇందులోనే ముందుగా 1/2 కప్పు వరకు కాచిన పాలను తీసుకొని బాగా కలపండి. ఇక్కడ నేను మీగడతో సహా పాలను తీసుకొని బాగా కలుపుతున్నాను. ఇలా మనం బెల్లంలో పాలు వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. మొత్తానికి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు ఇంకొక బౌల్లోకి పిండిని జల్లించి తీసుకుందాం. ముందుగా 1 కప్పు బియ్యం పిండిని తీసుకొని బాగా జల్లెడపట్టండి. ఇప్పుడు ఇదే జల్లెడలోకి మరో 1/4 కప్పు గోధుమ పిండిని తీసుకొని జల్లించండి. ఇక్కడ నేను హెల్దీ వేలో చేయడానికి గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా వాడచ్చు. ఇందులోనే మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే బూరెలు అనేవి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా మంచిగా పొంగడానికి ఒక 1/4 టీ స్పూన్ వంట సోడాను తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం కరిగించిన బెల్లం పాలను తీసుకుందాం. బెల్లం పాలను కూడా ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇలా మనం ఈ బ్యాటర్ని ఇలా స్మూత్గా ప్రిపేర్ చేస్తే బూరెలు అనేవి ఆయిల్లో పగిలిపోకుండా, విచ్చుకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఇలా తీసుకునే వాటిని కంపల్సరీగా జల్లించి తీసుకోండి. సరిపడా పాలను తీసుకొని కలపండి. పిండి అనేది గట్టిగా ఉన్నా, అలాగే పలుచుగా ఉన్నా ఈ పాల బూరెలు అనేవి అస్సలు సరిగ్గా రావు. కాబట్టి పిండి అనేది రిబన్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి. కాచి చల్లార్చిన ఒక 2 కప్పుల వరకు పాలను తీసుకున్నాను. అంటే మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటారో అన్ని ఒకే కప్పుతో కొలిచి తీసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, మనం పిండిని ఇలా డ్రాప్ చేసినప్పుడు పిండి అనేది ఇలా రిబ్బన్లా కింద పడిపోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే బూరెల్ని చాలా ఈజీగా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు కవర్ చేసి పిండిని ఒక 15-20 నిమిషాలు నానబెట్టండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఇక్కడ నేను ఇందులోకి కొన్ని కట్ చేసిన జీడిపప్పు పలుకుల్ని తీసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. మరోసారి బాగా కలిపి చూడండి, పిండి అనేది మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో మొత్తానికి మనం పిండిని ఇలా తయారు చేశాక ఫ్రై చేయడానికి లోతుగా ఉండే కడాయిని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా కాకుండా మీడియం వేడిగా చేయండి. ఇప్పుడు ఇలా లోతుగా ఉన్న గరిటెతో ఒక గరిటెడు పిండిని తీసుకొని ఆయిల్లో స్లోగా డ్రాప్ చేయండి. మనం ఒకే ప్లేస్లో ఇలా డ్రాప్ చేస్తే అదే కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా తీసుకున్న దీన్ని మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేయండి. మనం ఆయిల్ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పిండిని డ్రాప్ చేస్తే హోల్స్ పడిపోయినట్టుగా అవుతుంది. మీరు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటే ఒకసారి ఫ్లేమ్ని ఆఫ్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్రిపేర్ చేసుకోండి. మొత్తానికి వీటిని చేయడానికి ఆయిల్ అనేది మీడియం వేడిగా ఉండేలా చూసుకుంటే చాలా ఈజీగా మంచి షేప్లో చేసుకోవచ్చు. ఇలా టర్న్ చేస్తూ 2 పక్కల కూడా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే.
ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటే బూరె షేప్ అనేది పాడవుతుంది. అలాగే పిండి పల్చగా ఉన్నా మరీ గట్టిగా ఉన్నా బూరెలు అనేవి అంత సరిగ్గా రావు. కాబట్టి ఈ విషయాల కాడ చిన్న చిన్న జాగ్రత్తలతో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.